సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ వరల్డ్ ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మరియు కొత్త వీడియోస్ని మీ మెయిల్ నందు అందరికంటే ముందు పొందడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మనం రెగ్యులర్గా ఫేస్బుక్లో కొన్ని ఫొటోస్ చూస్తుంటాము. అంటే 360 డిగ్రీస్లో కొన్ని ఫొటోస్ అనేవి చూస్తుంటాము. అవి ఎలా ఉంటాయంటే చూడండి ఇలాగా. మనం ఇప్పుడు ఈ ఫోటోని 360 డిగ్రీస్లో అంటే వాటి చుట్టుపక్కల ఏవేవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్స్ మొత్తము జస్ట్ మనం మొబైల్ని ఇలా టర్న్ చేయడం ద్వారా కానీ లేదంటే వాటి మీద స్క్రోల్ చేయడం ద్వారా కూడా మనము పక్కన ఉన్న అంటే వాటి పక్కన ఉన్న సరౌండింగ్స్ మొత్తం చూడొచ్చు. సో ఇలాగే మనం కూడా మన చుట్టుపక్కల ఏవైతే లొకేషన్స్ ఉంటాయో వాటిని కూడా 360 డిగ్రీస్లో ఫోటో అనేది మనం తీయొచ్చు. సో అలా తీసిన దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏందో నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. సో చూడండి, దానికోసం నేను డిస్ప్లేలో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఈ సైట్లోకి వెళ్తారు. సో చూడండి, ఇలాగా apkmirror.com అనే సైట్ ఉంది. అందులో ఈ యాప్ ఉంటుంది, చూసారు కదా, గూగుల్ కెమెరా. సో ఇందులో కొన్ని వర్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కిందికి వస్తే డౌన్లోడ్ APK మీద క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో అలా కాకుండా మీ వర్షన్ 6.0 కన్నా తక్కువ ఉంటే వాటికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ మొబైల్ ఏ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఆ ఆండ్రాయిడ్ వర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నాది 6.0 కాబట్టి నేను 6.0 డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇలా డౌన్లోడ్ చేసుకొని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను నా మొబైల్లో. సో చూడండి, మీకు ఈ విధంగా ఈ లోగో అనేది మీకు కనబడుతుంది. సో చూసారు కదా. సో వన్స్ మీరు ఈ మొబైల్లో ఈ లోగో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక సో సింపుల్గా దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోటోస్ స్పియర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే చూడండి, మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీకు ఒక బాక్స్ కనబడుతుంది, అలాగే పైన వైట్ డాట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎంటీ సర్కిల్. సో మీరు ఏం చేయాలంటే చూడండి, దీన్ని ఆ వైట్ సర్కిల్లోకి తీసుకెళ్ళాలి. సో మీరు మొబైల్ని మీ చేతిలో పట్టుకొని సో చూడండి ఇలాగా ఈ వైట్ సర్కిల్లోకి తీసుకెళ్తే ఈ బ్లూ కలర్ అనేది ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. అంటే ఈ ఏరియా మొత్తం క్యాప్చర్ అయినట్టు. అలాగే చూడండి, అలాగే ఈ మొబైల్ని ఇలా స్క్రోల్ చేసుకొని పక్కకు రండి. సో ఇలాగే ఈ బ్లూ చూశారు కదా, ఇలాగా అంటే జస్ట్ మనం మొబైల్ని టర్న్ చేయడం ద్వారా ఆ బ్లూ కలర్లోకి వెళ్తుంది. సో ఇలాగా మీ చుట్టుపక్కల ఉన్న అంటే సరౌండింగ్స్ మొత్తము సో ఇలాగా మీరు ఇలా జరుపుతుంటే మీకు బ్లూ మార్క్ అనేది కనబడుతుంది, చూశారు కదా. సో నేను ఇప్పుడు ఇలాగే మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను. సో సేమ్ మీరు కూడా ఇలాగే మీ మొబైల్ని A to Z గుండ్రంగా అంటే మీ చుట్టుపక్కల గుండ్రంగా మీ మొబైల్ని టర్న్ చేస్తుంటే మీకు ఈ బ్లూ కలర్లో క్యాప్చర్ అయిపోతుంది. అంటే ఆ ఫోటో అనేది మీకు క్యాప్చర్ అయిపోతుంది. సో ఇలాగా మీ చుట్టుపక్కల మొత్తం క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. సో మీరు ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది ప్రాసెస్ అవుతుంది. సో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగా క్లిక్ చేస్తాను. సో కింద చూసారా, ప్రాసెసింగ్ ఫోటో స్పియర్, ఓకేనా. సో నేను తీసిన ఫోటో వరకు అయితే నాకు ప్రాసెస్ అవుతుంది. సో నేను ఇంతకుముందే ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేసి పెట్టాను. సో అది ఎలా ఉంటుందంటే చూడండి, మీరు తీసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది. సో చూడండి, నేను తీసిన ఫోటో ఇది. సో దీని మీద క్లిక్ చేసి కింద చూసారా ఎర్త్ సింబల్ ఉంది, అంటే ఇది 360 డిగ్రీస్. దీని మీద క్లిక్ చేయండి. సో నేను తీసిన ఫోటో ఇది, చూశారు కదా. నేను జస్ట్ మొబైల్ని టర్న్ చేస్తున్నాను. సో చూశారు కదా, ఈ విధంగా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు నాకు ఇది నా గ్యాలరీలో ఉంటుంది. సో నేను డైరెక్ట్గా దీన్ని నా ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా క్లారిటీగా ఈ ఫోటో అనేది తీయలేదు, మీరు ఇంకా క్లారిటీగా ఫొటోస్ తీసుకోవచ్చు. నా దగ్గర టైం లేదు కాబట్టి నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఒక డెమోగా ఈ వీడియో అనేది ఈ ఫోటో అనేది క్యాప్చర్ చేశాను. సో ఈ విధంగా తీసిన ఫోటోను మీరు మీ ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ఎవరికైనా సరే సెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ మొబైల్లో 360 డిగ్రీ ఫొటోస్ని తీయొచ్చు, అలాగే వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.